నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఏ మాట్లాడుతున్నా. సో, రెగ్యులర్‌గా చేసే వీడియోస్‌లో భాగంగా కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్స్‌ని మీకు ఇప్పుడు నేను పరిచయం చేయకపోతున్నాను. యాక్చువల్‌గా చాలామంది స్టూడెంట్స్ మా దగ్గరికొచ్చినప్పుడు సార్ స్టార్టప్స్ మేము చేద్దాం అనుకుంటున్నాం. లేకపోతే ఎట్లా చేయాలి? ఏంటి? అని చెప్పి అంటే ఆఫ్‌కోర్స్ హై స్కూల్‌లో ఉన్న పిల్లలు 11థ్, 12థ్ వోళ్ళు, 10థ్ వోళ్ళు స్టార్టప్స్ చేస్తారని చెప్తా ఉంటారు. దాన్ని పెద్ద సీరియస్‌గా పట్టించుకోక్కర్లేదు. వాళ్ళు చదువుని తప్పించుకోవడానికి మ్యాథ్స్ రానోళ్ళు, కొంచెం లేజీగా ఉన్నవాళ్ళు చెప్తా ఉంటారు. దాన్ని పెద్ద సీరియస్‌గా పట్టించుకోకూడదు. బీబీఏకెళ్ళి బ్యాచ్ చేద్దాం సార్. వాళ్ళని మీరు సీరియస్‌గా అయితే తీసుకోకండి కానీ బట్ రియల్‌గా కొంత ఇంజినీరింగో లేకపోతే డీప్ టెక్ రిలేటెడ్ స్టార్టప్ చేద్దామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి డెఫినిట్‌గా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కోర్స్ కింద చెప్పొచ్చండి. ఎంఎస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి ఒక కోర్స్ ఐఐటీ మద్రాస్ వాళ్ళు ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. సో, ఆల్రెడీ 43 స్టూడెంట్స్ ఆల్రెడీ దాని మీద వర్క్ అవుతుంది. సో, ఆల్మోస్ట్ రీసెంట్‌గా ఒక 5 పీపుల్ కూడా స్టార్టప్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మరి కొత్తగా ఎంఎస్ ఏదైతే మీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అంటే స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారండి. ఐఐటీ మద్రాస్ ఎస్ఐఈ అంటారండి. ఎస్ఐఈ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే వెబ్‌సైట్ ఉంటుంది. ఐఐటీ మద్రాస్ దాంట్లోకి వెళ్ళినట్టు కోర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 29 డీప్ టెక్ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అంతా రెడీ అయింది. దానికి ఫౌండర్స్‌లో ఎవరైనా కూడా మీరు వెళ్ళి అందులో ఫౌండర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఇన్క్యుబేషన్ కానివ్వండి, వెంచర్ క్యాపిటలిస్టులు కానివ్వండి, లేకపోతే యాంగిల్ ఇన్వెస్టర్స్ కానీ, మీట్స్ కానీ మొత్తం అదంతా అంటే చాలా అంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది ఏదైతే ఉంటుందో ఐఐటీ మద్రాస్‌లో ఉంది. అది అందరికీ తెలిసిందే మనకి. రీసెర్చ్ పార్క్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఇన్నోవేషన్ కూడా వాళ్ళు చాలా ముందుకి ఇదవుతున్నారు. అంటే ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం ఇన్నోవేటివ్‌గా ఆలోచించేస్తారో టెక్నికల్‌గా అంటే కొంత టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు. బట్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాల్సిన అవసరం అయితే లేదండి. బీటెక్ ఇంజినీరింగ్ గానీ, ఎనీ బ్రాంచ్ ఇంజినీరింగ్ గానీ, డిజైన్ గానీ, ఈవెన్ మేనేజ్మెంట్ సైడ్ ఏదైనా చదివినా కూడా లేకపోతే డిజైన్ గానీ ఎనీ రిలేటెడ్ అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, ఆల్రెడీ ఎవరైతే కొంచెం యాస్పైర్ చేస్తారో టెక్ రిలేటెడ్ కానీ ఎర్లీ స్టేజ్ ఇన్నోవేటర్స్ అవుదాం అనుకుంటారో వాళ్ళు ఎవరైనా సరే అంటే ఏ ఫీల్డ్‌లో మీరు చేయాలి అనుకున్న దానికి నేను చెప్పేది ఏంటంటే ఏ ఫీల్డ్ అయినా అంటే అది ఎనర్జీ అండ్ క్లైమేట్‌గా లేదా ఎడ్యుటెక్కా లేదా డీప్ సైన్సా లేకపోతేనేమో మొబిలిటీ కానివ్వండి లేకపోతే ఏఐ అండ్ రోబోటిక్ సంబంధించినటువంటి స్మార్ట్ సిస్టమ్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సస్టైనబిలిటీ కానివ్వండి, ఎలాంటి ఏరియాలో మీరు చేయాలన్నప్పటికీ కూడా ఇట్స్ జస్ట్ లైక్ ల్యాబ్ టు మార్కెట్ చూడండి బీ2బీ అంటారు. కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. సో, ఈ ల్యాబ్ టు మార్కెట్ డైరెక్ట్‌గా మీరు చేయాలనుకున్నట్లయితే మీకు అంతా ఒక ఎకో సిస్టమ్ ఉండి ఒక క్లాసు ఉంటుంది. ఒక్కొక్క స్టూడెంట్‌కి ఒక్కొక్క ఐఐటీ మద్రాస్‌లో ఉన్నటువంటి ఫ్యాకల్టీని కాదు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఆల్రెడీ స్టార్టప్ చేసిన ఫ్యాకల్టీ ఉంటారు అక్కడ. స్టార్టప్స్ ఉన్న ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీని మీకు అటాచ్ చేస్తారు. బట్ లాస్ట్ డేట్ అన్‌ఫార్చునేట్‌గా ఈ రోజే 30థ్. సో, ఈ వీడియో కొంచెం ఎవరైనా చూడకపోతే ఇమ్మీడియేట్‌గా కొంచెం పాస్ ఆన్ చేసి ఇమ్మీడియేట్‌గా అప్లై చేయండి. ఇలా నా దాంట్లో వాట్సాప్‌లో కూడా నేను స్టేటస్‌లో కూడా పెట్టాను నేను. సో, ఇమ్మీడియేట్‌గా ఈ యొక్క ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో ఈ బిల్డింగ్ వెంచర్ ఎవరైతే అనుకుంటారో వెంచర్ ఎవరైతే ఇమ్మీడియేట్‌గా చేద్దాం అనుకుంటారో ఇన్నోవేటివ్‌గా ఎవరైతే ఆలోచిస్తారో సో, ఈ యొక్క ఇండియాస్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏదైతే మనకు ఉంటుందో దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ కింద మీరు అవ్వాలనుకుంటున్నారా అయినట్లయితే ఇమ్మీడియేట్‌గా ఈ యొక్క కోర్స్‌ని అప్లై చేయండి. గేట్ లేకపోయినా కూడా మీరు వరీ అవ్వద్దు. వేరే అదర్ ఎగ్జామ్స్ ఏదున్నా కూడా ఇమ్మీడియేట్‌గా అప్లై చేసినట్లయితే ఎక్కువగా ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ బేసే ఉంటుంది. ఒక స్టార్టప్ ఐడియాని కూడా మీరు రాయవలసి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది.